సత్యము అనగా ఏమి? స్వతంత్రము అనగా ఏమిటి? యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో నేనే సత్యము అని యేసుక్రీస్తు స్వయముగా చెప్పి ఉన్నారు. కనుక సత్యము స్వయముగా యేసుక్రీస్తు ప్రభువే. కనుక దేవుడు సత్యస్వరూపి అని యోహాను 8వ అధ్యాయం 26వ వచనంలో మనము చదువుతున్నట్లుగా ఈ సత్యాన్ని మనము గ్రహించాలి. అనగా దేవుణ్ణి గ్రహించాలి, దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుని గూర్చిన జ్ఞానము మనలను స్వతంత్రులను చేస్తుంది. దేవుని గురించి తెలుసుకోవటానికి ఏ విధముగా మనం ప్రయత్నం చేయాలి? ఆయన వాక్కునందు మనము జీవించాలి, ఆయనకు శిష్యులముగా మారాలి. ఆ శిష్యరికమే యేసును లేదా దేవుని గూర్చిన జ్ఞానమునకు మనలను నడిపిస్తుంది. అలాగే సత్యమును గూర్చి మనము తెలుసుకోవాలి అంటే యేసు ప్రభువుతో, దేవునితో సన్నిహిత సంబంధాన్ని, సాన్నిహిత్యాన్ని కలిగి జీవించాలి. సాన్నిహిత్యము లేదా అనుబంధాన్ని కలిగి ఉండటము అనగా దేవుని బిడ్డలకు స్వేచ్ఛానుభూతిని పొందటము అని యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో చదువుతున్నాం. కనుక ఎప్పుడైతే మనము సత్యమును గ్రహిస్తామో సత్యము మనలను స్వతంత్రులను చేస్తుంది. ఇది ఎలా జరుగుతుందంటే మనము దేవుని గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో, సత్యము గురించి మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో అంత ఎక్కువగా మనలను మనము తెలుసుకుంటాము. మన చుట్టూ ఉన్న పరిస్థితులను, వాస్తవాలను అర్థం చేసుకుంటాము, అంగీకరించగలుగుతాము. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో ఇలా చదువుతూ ఉన్నాం. సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును అని.